లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనములో ఆయనను చూసి, ఎవరిని చూసి? దొంగను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ అడిగినప్పుడు యేసు ఆయనతో చెబుతున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇది బాగా మనకి అర్థము కావాలి అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు అడిగితే ఎవరి మధ్య ఈ సంభాషణ జరుగుతుంది? ఇద్దరు దొంగలు ప్లస్ ప్రభువు మధ్య ఈ సంభాషణ మనకి కనబడుతుంది. ఒకటి మెయిన్, ఈ మాటలో ఉన్న మొదటి మాటలో క్షమాపణ, రెండవ మాటలో రక్షణ. హల్లెలూయా. ఇక్కడ రెండు సందర్భాలు జరుగుతున్నాయి. ఒకటి ద సిన్నర్స్ అపీల్ అండ్ సెకండ్ వన్ వచ్చి ద సేవియర్ ఆన్సర్. పాపులుగా ఉన్న ఇద్దరు దేవునికి విజ్ఞాపన చేసుకుంటున్నారు. విజ్ఞాపన చేసుకున్న వారికి ప్రభువు ఆన్సర్ ఇస్తున్నాడు. 39వ వచనంలో మనం గమనిస్తే ఒక విన్నపం కనిపిస్తుంది. అది ఏంటి? 42వ వచనంలో ఇంకొక విన్నపం కనిపిస్తుంది. 39వ వచనంలో వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుము. డౌట్ఫుల్గా ఒక క్వశ్చన్ అక్కడ ఉన్న దొంగ, ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి చాలా పదాలు వ్యత్యాసాలు చాలా ఉంటాయి. ఈ విన్నపంలో గర్వం అనేది ఈ దొంగలో కనిపిస్తూ ఉంది. ప్రభు గురించి తెలియక, ప్రభు గురించి ఎన్నడూ వినక, అంటే ప్రభు గురించి అంతా తెలుసు. ఈ దొంగ ఏ స్థితిలో ఉన్నాడు? ఇంకొక క్షణం అయితే చావుకి సమీపంగా ఉన్నాడు. చాలా పెయిన్ఫుల్ డెత్, శిలువ మరణం అనేది. చావుకి సమీపంగా ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, చాలా బరువును అనుభవిస్తూ ఉన్నాడు. నార్మల్గా స్కూల్లో పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చిన, ఇంట్లో చదువు చెప్పేటప్పుడు పిల్లలకి మనము రైజ్ యువర్ హ్యాండ్స్ అంటాం. ఎత్తిన దగ్గర నుంచి మళ్ళీ మనం చెప్పే వరకు దించకూడదు. ఈ మధ్యలో ఏమైపోతాయి? షోల్డర్స్ ఎక్కడికక్కడ పట్టేస్తాయి. ఎత్తినంతసేపు ఏం తెలీదు, దించినాక తెలుస్తుంది అసలైన నొప్పి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఈ దొంగ. గ్రహింపు లేకుండా గర్వంతో ప్రభుని అంటున్నాడు, నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. గర్వం అనేది నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యం సెలవిస్తుంది. గర్వంతో ఏమీ సాధించలేం. చావుకు దగ్గరలో ఉన్న ఏం చూసుకుని మనిషికి గర్వమో, కొద్ది క్షణాల్లో మరణమైపోతాడు. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తనకి భయం లేని జీవితం. ఇక్కడున్న మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక కోణంలో అహం అనేది మనకు అడ్డొస్తుంది. గర్వం అనేది తప్పకుండా హోదాని బట్టో, ధనాన్ని బట్టో, అధికారాన్ని బట్టో ఎక్కడో దగ్గర దీన్ని చూపిస్తూ ఉంటాం. దీన్ని చూపించడం వల్ల మన ఆత్మకి ఏమాత్రం విడుదల ఉండదు. ఆ పాపి అనవసరంగా చివరి క్షణాన్ని సద్వినియోగం చేసుకోకుండా గర్వంతో ప్రభువుకి విన్నవించుకుంటున్నాడు. మళ్ళా ప్రార్థన, విన్నపం అంటే ప్రేయర్. ఎలా చేస్తున్నాడు? గర్వంతో, నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకు గర్వం? ఆ రోజు దొంగకు ఉండొచ్చు, సిలువలో ఒకవైపు ఉన్న దొంగకి. ఈరోజు మనకు కూడా ఉండొచ్చేమో. బట్ మన లైఫ్ చాలా చిన్నది. దేవుడు మన జీవితాన్ని నీటితో పోల్చలేదు, కానీ నీటి బుడగతో ప్రభు పోల్చారు. నీరు ఒక మనిషికి చాలా అవసరం. తిండి లేకపోయినా మనిషి బ్రతకగలరేమో, కానీ నీరు లేకపోతే ఇక మనిషి బ్రతకడం అనేది అసాధ్యం. అంత వాల్యూ అయిన నీటితో ప్రభు పోల్చలేదు, నీటి బుడగతో ప్రభు జీవితాన్ని పోల్చారు. క్షణంలో కనబడుతుంది, క్షణంలో మాయమైపోతుంది. అలాంటి బతుకుతున్న మనలో ఇంకెక్కడైనా ఈ సిలువలో ఒకవైపు ఉన్న దొంగలో ఉన్నట్టు గర్వం అనేది మనలో ఉంటే తప్పకుండా ఈరోజు మనం సరి చేయబడాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ సాక్రిఫైస్. ఇతను చేస్తున్న ప్రేయర్ ఏంటంటే, రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాట గ్రీకు భాషలో ఎట్లా ఉంటుందంటే, దీని ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి అడిగి అని వదిలిపెట్టేయలేదండి. వాక్యంలో మాత్రం
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఉంది. బట్ గ్రీకులో దీనికి వివరణ ఎలా ఇచ్చారంటే కంటిన్యూస్గా ప్రభువుని, అంటే దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకునే వరకు కూడా తను అడుగుతూనే ఉన్నారంట, మీరు మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ యేసయ్యా రిమెంబర్ మీ, రిమెంబర్ మీ, రిమెంబర్ మీ అని అన్స్టాపబుల్ సెయింగ్ తను కంటిన్యూస్గా ప్రభుని అడుగుతూనే ఉన్నారంట. దీనిని కనుక మన స్పిరిచువల్ లైఫ్కి మనం అప్లై చేసుకుంటే ఎడతెగని ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. ఈరోజు ప్రార్థన చేసి మరుసటి రోజు జవాబు రావాలంటే అంత పర్ఫెక్ట్ మనమేం కాదండి. ఇప్పుడు ఇప్పుడు ఉపవాసం చేసి నెక్స్ట్ డేనే మనకి రిజల్ట్ రావాలంటే అంత ఇదిగా మనం ఇంకెదగలేదు భక్తిలో. ఇంకా దేవుడి దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక దొంగేమో గర్వంతో దేవునికి విన్నవించుకుంటున్నాడు, ఇంకొక దొంగేమో బతిమలాడుకుంటున్నాడు, తనను తను తగ్గించుకుని ప్రభుతో అంటున్నాడు, దేవా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. ఇది మనకి చాలా అవసరం. ఎడతెగని ప్రార్థన జీవితం ఒక క్రైస్తవ విశ్వాసికి, క్రైస్తవ సేవకుడికి చాలా అవసరం. అడిగిన వెంటనే పొందుకునే అర్హత మనలో ఉండదు, కానీ ఇది రక్షణార్థమైన ప్రార్థన. సిలువలో ఒక దొంగ చేస్తున్నది రక్షణార్థమైన ప్రార్థన, ఒక దొంగ చేసింది గర్వంతో విన్నవించుకున్నాడు. ఎడతెగని ప్రార్థన జీవితం కనుక మనం మన జీవితాల్లో కలిగి ఉంటే, జవాబు వచ్చే వరకు మనం ప్రభువుని అడగే స్థితిలో ఉంటే తప్పకుండా మన జీవితాల్లో న్యాయం జరుగుతుంది. ఒక మాట ఉంటుంది, తన్ను గూర్చి దివారాత్రులు మొరపెట్టుకునే వాడికి ప్రభువు న్యాయం చేయకుండా ఉంటారా అని. మనం ఒక్క పూట చేసి మరో క్షణమే మనకు రిజల్ట్ కావాలంటే రాదు. కానీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరక జీవితంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనకి ఎడతెగని ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఒక్కసారి అడిగి ఆ దొంగ వదిలేసేయలేదు. ఎందుకంటే తన బతుకు తనకు తెలుసు. సిలువ మరణం అనేది ఎంత ఘోరాతి ఘోరమైందో, ఆ ఇద్దరు దొంగలు ఎంత ఘోరమైన తప్పు చేస్తే పక్కన యేసుక్రీస్తు ప్రభుకు అటు ఇటు వేలాడబడుతున్నారనేది వాళ్ళకి తెలుసు. ఒక వ్యక్తి అవగాహన ఉన్నా కూడా అవగాహన లేనట్టు గర్వంతో దేవుడికి విన్నవించుకున్నాడు. ఒక వ్యక్తి నిజమైన అవగాహనలోకి వచ్చి ఎడతెగకుండా ప్రభు దగ్గర ఆన్సర్ పొందుకునే వరకు దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని. ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉండాలి. మొదటి దొంగలాగా కాదు. ఎక్కడైనా గర్వం అహం అడ్డం వస్తే యేసు నామములో ఈరోజు అది మన జీవితాల్లో నుంచి కొట్టివేయబడాలి. హల్లెలూయా. మన జీవితము ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు యేసయ్య ఇస్తాడో అప్పుడు వరకు కూడా మనం కనిపెట్టేటట్టు ఉండాలి. హల్లెలూయా. 43వ వచనం మన మాట. ఆయనను చూచి 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో ఒక ఇంగ్లీష్ పదం ఉంది, వెరీ క్విక్ ఆన్సర్. అక్కడ వెరీలీ అని ఉంటుంది స్పెల్లింగ్. దానికి ఆ మాటకి అర్థం ఏంటంటే వెరీ క్విక్ అంటే ఏమేన్ అని అర్థం. ఆమెన్ అంటే ఎప్పుడైతే ఆ దొంగ ప్రభువుని అడిగాడో వెంటనే క్విక్గా ప్రభువు ఆమెన్ అన్నారు. ఆమెన్ అంటే అవునుగాక, జరుగునుగాక, ఎస్ నువ్వు నాతో తప్పకుండా నాతో ఉంటావు అని. హల్లెలూయా. ఇది ఎంత మంచి లైఫ్ చూడండి. 1 minute లేదా ఒక 5 minutes టైం పెట్టుకుందాం ఆ దొంగకి ఆ సిలువలో. యూటిలైజ్ చేసుకున్నాడు. మన లైఫ్లో ఎంత లైఫ్ని మనం వేస్ట్ చేస్తున్నాం, ఎన్ని అవర్స్ని వేస్ట్ చేస్తున్నాం. ప్రభు దగ్గరకు వస్తున్నాం, ప్రభుతో ఉన్నామని భ్రమలో ఉంటున్నాం. ద సేమ్ టైం ప్రభు కూడా మనతో ఉన్నాడనే భ్రమలోనే ఉంటున్నాం. కానీ నిజమైన ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి దేవుడి దగ్గర నుంచి క్విక్గా మనం ఆన్సర్ పొందుకునే స్థితిలో ఉన్నామా? దొంగకైతే ఇంకా మరో క్షణం లేదు, ఇంకా వేరే ఛాన్స్ లేదు. అది తెలుసుకున్న అతను, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అంటున్నాడు నేడే. నేడే. దేవుడు రేపు అనడంలే, ఎల్లుండే అనడంలే. ఆయన మనసెరిగిన మంచి దేవుడు. నిశ్చయముగా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రిమంబర్ మీ అని పదే పదే అడిగిన ప్రభు మనసు మెల్ట్ అయిపోయింది. వెంటనే తను క్విక్గా ఆన్సర్ ఇస్తున్నాడు, ఇప్పుడే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని. ఎంత మంచి లైఫ్ అది. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 40వ వచనంలో మనం చూస్తే,
ఒక మనిషి ఇంకొక మనిషితో కాన్వర్జేషన్, ఇద్దరు దొంగల మధ్య. ఇది మనకు అవసరమా? మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుసు కదా. ఎందుకు మనం ఇలా? ఇది చాలా పెయిన్ఫుల్ డెత్, శిలువ మరణం అనేది. అక్కడుండి కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది యేసుని ఇంకెంత బాధ పెట్టిందో ఆలోచించాలి. వాళ్ళైతే చాలా ఘోరమైన పాపాలు చేసి వచ్చున్నారు. ఈయన పాపరహితుడు. అసలే ఆయన చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు గత రాత్రి నుంచి. శారీరకంగా, మానసికంగా అన్ని కోణాల్లో నలగొట్టబడుతున్నాడు. ఇంకొక మాట ముగిస్తే 4వ మాటలో కొద్దిసేపు ఆయన ప్రభువు తనని విడిచిపెట్టేస్తాడని కూడా తెలుసు. కొంచెం ఎడబాటు వాళ్ళిద్దరి మధ్య వస్తుందని తెలుసు. ఇవన్నీ ఆలోచించుకుంటున్న ప్రభువుకి పక్కనున్న దొంగ ఇంకా గాయాన్ని రేపే స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఒక ప్రశ్న. మన ప్రభు ఏంటో మనకు తెలుసు. ఆయన ఎందుకు వచ్చారో తెలుసు. ఆయన మనకి రక్షణ ఇవ్వడానికని వచ్చారు. ఇక్కడున్న వారు ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, ప్రభు నిజంగా నీతో మాట్లాడితే వాళ్ళని వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వద్దు. ప్రభువుని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి. ప్రభు నీలో కార్యం జరిగించాలి. నిజంగా నా దేవుడు నా పాపాలన్నీ క్షమించడానికి వచ్చాడు, నేను రక్తంలో కడగబడాలి అనే వారు ఎవరైనా అనుకుని ఉంటే తప్పకుండా మీరు బ్యాప్టిజం తీసుకోండి. వాళ్ళని కాస్త పక్కకు పెడితే రక్షణ పొందిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? మలినం కాకుండా కాపాడుకుంటున్నామా? రక్షణకు తగినట్లు మనం జీవించగలుగుతున్నామా? ఒకరోజు మంచిగా బతికితే ఇంకొక రోజు మంచిగా బతకగలుగుతున్నామా? ఒక క్షణం మంచిగా బతికితే ఇంకో క్షణం మంచిగా బతకగలుగుతున్నామా? ఎక్కడ ప్రభుని మాటి మాటికి బాధ పెట్టే స్థితి మనలో ఉందో దాన్ని గనక మనం సరి చేసుకోగలిగితే, ఎంత క్విక్గా ఈ దొంగ ఆన్సర్ పొందుకున్నాడో అంతే క్విక్గా దేవుడు మనకి ఆన్సర్ ఇస్తాడు. ఇంకొక మాట చెప్పిన మాట నేను ముగిస్తా. యేసుక్రీస్తు ప్రభులో వివేచన వరం ఉంది, ఆయనకి జ్ఞానవరం ఉంది, ప్రవచన వరం ఉంది. ఒకవేళ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి గనక దేవుడు ఈ 3 వరాలు ఇస్తే, ఈ 3 వరాలు ఉన్న వ్యక్తి యొక్క జీవిత లైఫ్ ఎట్లుంటుందంటే, ఎదుటి వ్యక్తి ముందు నిలబడ్డప్పుడు తన మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. ఒక వ్యక్తి నిన్ను సమీపించినప్పుడు మంచితో వచ్చారో చెడుతో వచ్చారో తెలిసిపోతుంది. ప్రవచనం అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబెట్టుకుని మాట్లాడడం, జరగబోయే సంగతులు ముందుగా చెప్పడం. ఈ 3 గిఫ్ట్స్ కూడా ప్రభువుకు ఉన్నాయి. మనం అడుగుతాం కదా, వివేచన వరం కావాలి, జ్ఞానవరం కావాలి, ప్రవచన వరం కావాలి, భాషల వరం కావాలని. అడగొద్దని నేను అనను. దేవుడు ఇస్తే దాని వెనుకున్న ప్రభావాన్ని నువ్వు తట్టుకోగలవా? యేసుక్రీస్తు ప్రభువుకి జ్ఞాన వివేచన వరాలు ఉన్నాయి, ప్రవచన వరాలు ఉన్నాయి, సమస్తము తెలుసు. తన చుట్టూ ఉన్న వాళ్ళు భయంకరమైన క్రిమినల్స్ అని కూడా తెలుసు. మొదటి మాటలో మనం విన్నాము, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రభుకి తెలుసు. ఎప్పుడో తెలుసు అన్నారు క్షమించమని. ఇక్కడ కూడా ఒక దొంగ గర్వంతో ప్రార్థిస్తాడని తెలుసు, ఒక దొంగ తగ్గించుకుని రక్షణ కోసం ప్రార్థిస్తాడని తెలుసు. అందుకే అవతల వ్యక్తికి బుద్ధి చెప్పడం కోసం యువతల వ్యక్తిని నిమిషంలోనే రక్షించేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో ఆయనకి తెలుసు, సమస్తము తెలుసు. మనకి గనక ఆ వరాలు ఉంటే మనం బతకలేం. ఒక్క వరం ఉంటేనే మనం మంచిగా బతకలేం తెలుసా? ఎందుకంటే ఎదుటి వ్యక్తి జీవితం నీకు ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారో నీకు తెలిసిపోతుంది. స్వచ్ఛంగా ప్రేమించలేవు, ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేవు, వాళ్ళతో మాట్లాడలేవు. ఇదే యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత. ఆ దొంగ ఏమంటాడో తెలుసు, ఈ దొంగ ఏమంటాడో తెలుసు, ఆ రాత్రి అంతా ఎట్లా బాధ పెడతారో తెలుసు, ఎంతమంది ఉమ్మూస్తారో తెలుసు, ఎంతమంది దిగంబరిగా చేస్తారో తెలుసు, ఎంతమందిని ఆయన పాపపు ముద్రగా చేయబోతున్నారో తెలుసు. అవన్నీ తెలిసినా కూడా కామ్గా ఉన్నాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగమా, రక్షణ ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. సిలువలో దొంగకి క్షణంలో రక్షణ దొరికింది, మనకి ఎప్పుడో దొరికింది. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఈరోజు ప్రభుని క్షమించమని అడుగుదాం. ఒకవేళ రక్షణ లేకుండా ఇంకా దేవుడు పదే పదే చెబుతున్న యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, దయచేసి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం, దీన్ని పోగొట్టుకోవద్దు. యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందండి. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక.